ప్రాణంగా కనపడుతున్నాయి. ఎప్పుడైతే మనస్సుగా బుద్ధిగా ప్రాణంగా కనపడిందో, అంటే బుద్ధిగా కనపడింది, బుద్ధిగా కనపడగానే వాడు చెడ్డ, నాకు అనుకూలం కాలేదు ఆ బుద్ధి, వాడు చెడ్డవాడు. నాకు అనుకూలంగా ఉన్నాడు, వాడు మంచివాడు. ఇప్పుడు మార్చుకోవాల్సిందే. ఎక్కడ మార్చుకోవాలి? నాకు చూడగానే వాడి గుణాలు ఎప్పుడైతే నాకు కనిపించాయో, ఇదివరకు పాఠంలో మనం ఏం చెప్పుకున్నాం? గుణాలు కదా, గుణాహ గుణేషు వర్తంతి, అవేదో పనులు చేస్తున్నాయి, నాకు వాడితో సంబంధం లేదు, నేను పరమాత్మని అని అనుకోమన్నాం. ఎంతసేపు నేను పరమాత్మని గదిలో తలుపులు వేసుకొని కూర్చుందాం? అది వీలు కాదు. అంటే ఎప్పుడు సాధన అది కాదు. నువ్వు బయటికి రా, బయటకు వచ్చి అందరితో తిరుగు, అందరితో వ్యవహారం చేయి. వాడి గుణం కనిపించగానే నీ మామూలు అలవాటు ప్రకారం గుణమే కనిపిస్తుంది, నీకు ద్వంద్వాలే కనపడతాయి. వెంటనే నువ్వేమనుకోవాలి? ఈ ద్వంద్వాలన్నీ త్రిగుణాత్మకమైనటువంటి చిచ్చక్తి యొక్క లక్షణాలు. అది వాడి కర్మానుసారం అలా వ్యవహారం చేయిస్తోంది. నేను చూస్తున్నది అక్కడ త్రిగుణాలని, త్రిగుణాంబిక, త్రిగుణాత్మిక. ఓ పరమేశ్వరి, ఈ గుణాలతో ఈ మనుషుల్లో చేరి ఇట్లా ఉన్నావా మనకు అనుకో, నీకు ఆ మనిషి మీద ద్వేషం కలగమన్నా కలగదు, ప్రేమ కూడా కలగదు. ప్రేమ లేదు, ద్వేషం లేదు, అసలు సంబంధమే లేదు. అమ్మవారి లీల చూస్తూ ఆనందిస్తూ ఉంటావు. సినిమా చూస్తున్నాడు, సినిమా చూస్తూ ఉంటే సినిమాలో వాళ్ళు ఏమన్నా చంపితే మనకేమన్నా బాధనా? సినిమాలో వాళ్ళు ఏమన్నా రాజుని చేస్తే మనకేమన్నా సంతోషమా? ఎవడు రాజైనా మనకు బాధ లేదు, ఎవడికి బిచ్చగాడైనా మనకు బాధ లేదు. ప్రపంచాన్ని నువ్వు అలా చూడటం నేర్చుకుంటావు. ఎప్పుడు అంటే సచ్చిద్రూపమైనటువంటి వ్యవహారమే నీకు అర్థమైతే. నామరూపాలు, నీ దృష్టి నామరూపాలే. నామరూపాలు అర్థమైనంతసేపు నువ్వు మనసులో మార్పు రాదు. అసలు జీవుడు ఎవరు, బ్రహ్మం ఎవరు నీకు తెలియాలి. గురువు తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడు ఊరికినే తత్పదార్థ తొంపదార్థాలు ఒకటి అని చెప్పడం కాదు. తత్పదార్థం బయట ఉన్నటువంటి గాలి, త్వం పదార్థం నీ లోపలికి పీల్చిన గాలి. ఇవి రెండు, లోపలికి పీల్చిన గాలి తొమ్మట, బయట గాలి తత్తట అని అట్లా అర్థం చేసుకోవాలండి పొరపాటుగా కూడా. మీకు అర్థం కావడానికి నేను దిగొచ్చి ఆ మాట మీకు చెప్తున్నాను. బయటి గాలికి లోపలి గాలికి ఎలా తేడా లేదో, బయట ఎంతమంది పీల్చినా ఆ గాలి తగ్గకుండా అట్లా ఎట్లా ఉంటున్నదో, ఇంకా ఎంతమంది కలుషితం చేసినా ఆ గాలి నిన్ను అరగటం లేదు. నేను ఊరికైపోయినాను అని నేను చెప్పడం లేదు. దాన్ని అది శుభ్రం చేసుకుంటే ప్రకృతిలోనే ఉంది ఆ శుభ్రం చేసుకుంటేది. మనం కార్బన్ డైఆక్సైడ్ ఇంత వదులుతున్నాం కదా, అవన్నీ చెట్లు తీసేసుకుంటున్నాయి. అట్లా తయారు చేసుకున్నాడు అమ్మవారు, అట్లా చేసుకుంది. అందుకే ఆవిడ త్రియంబక, దీనికంతా అధిపతి ఆవిడే. ఆవిడ ఏం చేస్తూ ఉంటుందంటే బాగా ఎండలు రప్పించేస్తుంది. విపరీతమైన ఎండలు వచ్చి భూమి అంతా పగిలేంత ఎండలు రావాలి. అమ్మో ఎండ చాలా ఎక్కువగా ఉంది అంటే, ఎండ ఎక్కువగా ఉంది నీకు. ఎండ ఎందుకు కాస్తోంది? భూమి అంతా ఇట్లా పర్రెల్లాగా పగలాలి. ఆ ఎండకి పగలాలంటే ఎంత ఎండ కాయాలి చెప్పండి? మరి ఎండాకాలం ఎండ కాయద్దా? ఎండ కాయాలి. ఆ పగిలిన చీళ్ళన్నిటికీ అందులోకి నీళ్లు పోవాలి, వర్షం కురవాలి, అందులోకి నీళ్లు లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళి ఇదంతా తడవాలి. ఋతువులు అందుకు వస్తున్నాయి. అమ్మవారు ఆ పని అందుకు చేస్తోంది. అంటే ఎందుకమ్మా ఈ వర్షం ఏమిటి, ఈ ఎండలు ఏమిటి, ఎందుకు మమ్మల్ని ఇలా చంపుతున్నావు అంటే, నిన్ను చంపడం కోసం కాదురా. ఆ భూమిలో నుంచి రేపు పంట పైకి రావాలంటే నేను భూమిని పగలగొట్టాలి, భూమిని తడపాలి, అందులో వేసిన విత్తనం పైకి రావాలి. దానికి ఓషధీ క్రియలన్నీ చంద్రుడు ఇవ్వాలి. చంద్రుడు ఏం చేస్తాడు అంటే, రోజు చంద్ర కళల్లో నుంచి ఆ వెన్నెల రూపంగా లోపలికి పడి ఈ మొక్కలన్నిట్లో ఓషధీ తత్వాలు వృద్ధి అవుతాయి. దాంట్లో మినరల్స్ ఉన్నాయి, దీంట్లో ఐరన్ ఉంది, దీంట్లో కాపర్ ఉంది, దీంట్లో గోల్డ్ ఉంది అంటారు చూడండి. ఆకులు, కాయలు, చెట్లు, కూరలు అన్నీ తయారు చేసుకుంటోంది ఆ సూర్యకిరణాలతో, ఆ చంద్రకిరణాలతో. ఆ ఆకులన్నిటితో ఆహారం తయారు చేసుకుంటోంది. అవన్నీ ప్రక్రియ అమ్మవారి చేతిలో ఉంది. మోక్షం ఒక్కటి లేదు. అందుకే త్రియంబక. ఈ ప్రపంచాన్ని సృష్టించడం, ఈ ప్రపంచాన్ని పోషించడం, ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం, ఈ మూడు అమ్మవారి పనులు. అమ్మవారి పని అంటే అయ్యవారి పని కాదా?
వాళ్ళిద్దరు ఒకటేనరా. నేను అమ్మవారు అన్నప్పుడల్లా మీరు అయ్యవారిని కూడా సచ్చిత్తుల పని. సచ్చిత్తులు సచ్చిత్తులుగా ఉండకుండా నామరూపాలుగా ఉండి ఈ వ్యవహారం అన్నీ చేస్తున్నాయి. ఎప్పుడు ఈ ప్రపంచం అంతా మిథ్య అని నీకు తెలుస్తుందో, ఇదంతా అబద్ధం అని తెలుస్తుందో, అసలు అబద్ధం కాదు. ఈ సత్యం తెలిస్తేనే నీకు ఎండ అనిపించదు, వాన అనిపించదు. నీవెందుకంటున్నావు అబ్బా చాలా ఎండగా ఉంది ఎందుకంటున్నావు అంటే నీవు సుఖానికి అలవాటు పడ్డావు, అందువల్ల నీకు అది ఎండ అనిపిస్తోంది. నీకు వర్షం నచ్చడం లేదు, నీకు అందుకని భూమిని అడుగు. ఒక 4 చినుకులు పడేటప్పటికి భూదేవి ఎంత పులకించి సంతోషంగా మంచి వాసన పంపిస్తూ ఉంటుంది. ఆమె అక్నాలెడ్జ్ చేస్తోంది, నేను బాగున్నాను, నాకు ఈ వర్షం చాలా నచ్చింది అని. నీకు నచ్చలే, బట్టలనే తెలిసిపోయినాయి, ఏం బాగాలేదు నువ్వు అనుకుంటున్నావు. నీకు అనుకూలం ప్రతికూలం ఉంది, ఆమెకు అనుకూలం లేదు. ఆమె చేయవలసిన పని కాలం మారిందమ్మా, లోకం మారింది, ఏం మారలేదు. కాలం అలాగే ఉంది, వర్షం అలాగే వస్తోంది, ఎండలు అలాగే వస్తున్నాయి. మరి మానవుడు వాడు పాడు చేసి పొల్యూషన్ చేసుకుని వాడు చేసుకుంటే అదే అమ్మవారి పని కాదు. త్ర్యంబక త్రిగుణాత్మిక ఆమె స్వర్గ అపవర్గ, స్వర్గము అపవర్గము రెండు ఆమెనే. స్వర్గము ఇస్తుంది, అపవర్గము ఇస్తుంది, మోక్షము ఇస్తుంది. ఇప్పుడు త్రిగుణాత్మికగా ఉంటే ఇవ్వదు. నువ్వు త్రిగుణాత్మికగా దేహాన్ని చూసి, ఇంద్రియాలు చూసి, గుణాలు చూసి, అందులో చేరినటువంటి గాలిని, నిజంగా మనం అందరం ఎవరిని ప్రేమిస్తున్నామో చెప్పనా? ఆ గాలి చేరిన ఆ శరీరాన్ని ప్రేమిస్తున్నాం. గాలి లేకపోతే ఎంత ప్రేమించిన వాడైనా ఆ ఒక్క గాలి పీల్చడం మానేస్తే ఏం చేస్తున్నారు? తీసుకుని శ్మశానంలో తగలబెడుతున్నారు. మరి ప్రేమించిన శరీరం నీ దగ్గరే ఉందిగా, ఉంచుకోరాదు కాస్త. ఓన్లీ 4 రోజులు ఉంచుకో. ఇన్నాడబట్టి ప్రేమించావు, ఒక 4 రోజులు ఆ శరీరాన్ని ఇంట్లో పెట్టుకోరాదా? ఆహా, అసలు వాకిట్లోనే, ఆ తర్వాత శ్మశానంలో. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు బాగా అర్థం చేసుకో. గాలి ఉంటే ప్రేమిస్తున్నావు, గాలి లేకపోతే వదిలి. కారులో టైర్లో గాలి ఉంటే నడుపుకుంటున్నావు. టైర్ పంచర్ అయింది అని తెలియంగానే డ్రైవరు ఇమ్మీడియట్గా కారు ఆపేస్తాడు. ఏం పర్వాలేదులే, 3 గానులు ఉన్నాయి కదా, ఒక గానికే కదా పంచర్ అయింది, పోతే పోయిందికో ఆ గాను. నడుపుతాడా? అంగుళం కూడా నడపలేదు. వెంటనే కారు రోడ్డు మీద ఉంటే దాన్ని మెల్లగా పక్కకు తీసుకొచ్చుకొని అక్కడ ఆపేసుకుంటాడు. ఎందుకురా నాయన కారు ఆపావు? టైర్ పంచర్ అయిందమ్మా. ఏం పంచర్ అయితే ఇంకొక 4 అడుగులు పోవచ్చు కదా, అమ్మ పోదు. అంటే గాలి లేకపోతే ఈ శరీరం కూడా అలాంటిదే. కాబట్టి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? గాలిని ప్రేమిస్తున్నావు. ఏమనుకుంటున్నావు? ఆ గాలి ఉన్న శరీరాన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు. ఆ శరీరం పని చేయకపోతే ఒక్క క్షణం కూడా నువ్వు దాన్ని ప్రేమించడం లేదు. దాన్ని ఉంచుకోవు, దాన్ని తగలబెడతావు, నీ చేతులతోనే తగలబెట్టేస్తావు. డబ్బులు లేకపోతే 10 మందిని అడుక్కునైనా ఆ శరీరం కాల్చే వరకు నువ్వు వదలవు, దాన్ని పెట్టుకో. కాల్చనండి అని పోయి పూడుస్తావు, కాల్చకపోతే పూడుస్తావు, ఇంట్లో అయితే పెట్టుకోవు. ఆలోచించు. స్వర్గ అపవర్గద, అపవర్గం అంటే మోక్షం. ఈ ప్రొసీజర్ నీకు తెలిసినంత మాత్రాన మోక్షం రాదు. ఏం వస్తుందంటే వైరాగ్యం వస్తుంది. మరి మోక్షం రావాలంటే అసలు ఈ శరీరం నేను కాదని నీకు తెలియాలి. నేను గాలి వేయటం వల్ల వాడు తోలు బొమ్మలాట అని ఆట ఉండేది, మీరు చూసారో లేదో. తోలు బొమ్మలాట అంటారు. తోలు బొమ్మతో బొమ్మను తయారు చేస్తాడు వాడు. తోలుతో అంటే దాన్ని చర్మంతో, ఎద్దులవి అట్లా ఆవులవి వాటి చర్మాలతో బొమ్మలు తయారు చేస్తాడు. వాటికి పైన ఒక దారం, ఒక తీగ లాంటిది కడతాడు. వాడికి ఆ స్కిల్ ఉంటుంది. వాడి చేతులకి 5కి 5 తీగలు కట్టేసుకుంటాడు. వాడు ఇట్లా అంటుంటే ఆ బొమ్మలు తెర మీద ఆడుతూ ఉంటాయి. వాడి చెయ్యే హస్తలాఘవమే, ఆ చెయ్యి ఇట్లా అంటూ ఉంటాడు, ఈ బొమ్మ ఆడుతూ ఉంటుంది.
వాడి నోటితో చెప్తాడు, ఈ బొమ్మ రావణాసురుడి బొమ్మ, ఈ బొమ్మ రాముడి బొమ్మ, రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు, ఈ బొమ్మలు రెండు కదులుతాయి, రెండు ఇలా కొట్టుకుంటాయి బొమ్మలు రెండు. మళ్ళీ వాడి వేళ్ళు ఇట్లా అంటాడు, ఆ బొమ్మలు రెండు విడిపోతాయి. నిజంగా ఈ బొమ్మలు వాటికే అవి కొట్టుకోవడానికి వీల్లేదు, వాటికే అవి విడిపోవడానికి వీల్లేదు. ఈ తీగ గట్టి వాడు చేతిలో పెట్టుకున్నాడే, ఆ తీగ ఆడిస్తూ ఉంటుంది. అట్లా మన కర్మ అనేటువంటి తీగ మన తోలు బొమ్మలన్నిటినీ ఆడిస్తున్నది. ఇప్పుడు ఈ బొమ్మలు రావణాసురుడి బొమ్మ, రాముడి బొమ్మ, రెండు బొమ్మల తీగలు ఆడినాయి కదా, ఇందా నుంచి తెర మీద కొట్టుకున్నాయి వీళ్ళిద్దరు. మనకు కూడా రావణాసురుడు రాముడు కొట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినాం. ఈ రాముడు రావణాసురుడిదే పై చేయి అయితే ఒక్కోసారి యుద్ధం అన్న తర్వాత అవుతుంది కదా, అట్లా అయినప్పుడు అయ్యయ్యో రాముడికి దెబ్బలు తగులుతున్నాయి, వీడు నిజంగా రాముడు అయిపోయినట్టు మనం అనుకుంటున్నాం. ఈ ఇద్దరిని ఆట అయిపోయిన తర్వాత వీడు రాముడిని రావణాసురుడిని ఒకే పెట్టెలో పెట్టి మూసిపెట్టారు. అప్పుడు రాముడు రావణాసురుడు కొట్టుకోరు, కలిసే ఉంటారు. ఇప్పుడు మనం అంటే జ్ఞాన దృష్టి కలిగితే ఈ బొమ్మలన్నీ తోలు బొమ్మలు, నిజంగా తోలు బొమ్మే కదా, లోపల గాలి ఉండబట్టి ఇది ఆడుతున్నది. ఎవడు ఆడిస్తున్నాడు దీన్ని? కర్మ ఆడిస్తోంది, దేవుడు ఆడించటం లేదు. ఎందుకంటే దేవుడు ఆడించాలంటే మరి ఇంతమంది మనుషులకి ఇంతమంది దేవుళ్ళు ఉండాలి. నాకు ఎవరో ఈ మధ్య చెప్పారు, ఇన్ని ఆత్మలు ఉన్నాయండి. అన్ని ఆత్మలు ఉండవు. అది కూడా మీకు ఎవరైనా చెప్తే చెప్పండి. ఈ పీల్చిన గాలి ఇక్కడి గాలే మనం పీలుస్తున్నాం. ఇది పెద్ద ఆత్మ, ఇది చిన్న ఆత్మ. అప్పుడు నాలో ఉన్న దానికి ఒక ఆత్మ అనేటువంటి పేరు నేను ఇవ్వాలంటే, నాలో ఒక ఆత్మ ఉంది అన్నాం, ఇవ్వాలంటే నాలో ఈ గాలి పర్మనెంట్గా ఉండాలి. ఉంటున్నదా? అసలు ఉచ్చిపోతున్నది. ఉచ్చిపోవడం వల్లే శరీరం నడుస్తోంది. మరి దాన్ని ఇది ఒక ఆత్మ అని నేను చెప్పడానికి వీల్లేదు. మరి చచ్చిపోయినప్పుడు ఏమైంది? ఆఖరిని వదిలేను, మళ్ళీ గాలి తీసుకోలేదు నేను, అంతే. నేను చచ్చిపోయినానని మీరు డిసైడ్ చేసేసారు. యథార్థంగా ఏమవుతుందంటే, ప్రాణము మనస్సు అని రెండు చెప్పాను కదా, ఒకటి ప్రాణము, ఒకటి మనస్సు. మనస్సు అంటే బుద్ధి, జ్ఞానం. దాని పేరు జ్ఞానం అని పెట్టుకోండి కాసేపు. అది దాని యథార్థ రూపం జ్ఞానమే కదా. దానికి నామరూపాలైతే ప్రాణము మనస్సు అంటున్నాం. దాని అసలు రూపం సచ్చిత్తులు కదా. అది అది సచ్చిదానంద స్వరూపం. నీ స్వరూపం అసలు అది. అది నీకు ప్రాణంగా మనస్సుగా బుద్ధిగా కనబడుతున్నది, త్రిగుణాత్మకమై. అది ఎందుకు అయిందో మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చెప్తాను. మనం రోజు నిద్రపోతున్నాం కదా, మంచం మీద వెళ్ళి పడుకోగానే మనకు నిద్ర వస్తున్నదా? రాదు. ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఇవాళ పొద్దున్న నుంచి మనం చేసిన పనిలో, ఎవరైనా మనం మాట్లాడిన మాటలో, మనకెవరైనా చెప్పిన సంగతిలో, ఎవరితో మనం మాట్లాడక్కర్లే, మంచం మీద పడుతున్నాం. మనకే చాలా ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. ఒకటి కాదు, అనేకం. గుర్తు కూడా వస్తాయి ఇంకా ఎక్కడికి నుంచి. ఎందుకంటే పని లేకుండా పడుతున్నాం కదా. అప్పుడు కూడా ప్రాణం ఆడుతుంది. కొంతసేపటికి అప్పటికి ప్రాణము మనస్సు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అన్నమాట. నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ. నీ ఆలోచనలు ఎక్కువ, నా ప్రాణం ఎక్కువ. ప్రాణం జయించేస్తుంది, మనస్సు మూగిపోతుంది. అంటే మనస్సు నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు ఇంకా ఆలోచనలు రాలే మనకు. అంటే అప్పుడు ఏమైంది? ప్రాణం గెలిచింది, మనస్సు ఓడిపోయింది. ఆలోచనలు లేకుండా ఓడిపోయిందంటే స్తబ్దుగా పడింది. ఇది గెలిచింది అంటే ఇది మూర్ఛపోయింది. ఎవరు? మనస్సు. మనకు అనుభవమే కదా. మనం ఎవ్వరికి కూడా నిద్రపోతున్న వాడికి నాకు ఆలోచనలు వచ్చినాయండి, నాకు తెలిసిందండి లేదు. మళ్ళీ స్వప్న స్థితి అది వేరే. అందులో ఇంకొక ప్రపంచాన్ని అది క్రియేట్ చేసుకుంది. అది క్రియేట్ చేసుకున్న దాంట్లో అది కొంతసేపు ఆడుకుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ మూర్ఛపోయి పడింది. కొంతసేపు ఆడుకుంటుంది, కొంతసేపు మూర్ఛపోయి పడుకుంటుంది. ప్రాణం గెలిచింది అనడానికి నిద్రపోయినటువంటి వ్యక్తి కూడా శ్వాసిస్తున్నాడు, శ్వాస ఆగిపోలేదు. మరి మరణంలో ఏమవుతోంది అంటే జ్ఞానాన్ని మూర్ఛపోగొట్టింది ప్రాణం గెలిచింది. ఇప్పుడు మరణంలో
ప్రాణం ఓడిపోతోంది, మనస్సు గెలుస్తోంది. మనస్సు గెలిచిందని మీరెట్లా చెప్తారండి? అప్పుడు చచ్చిన వాడికి మనస్సు కూడా లేదు కదా, నిద్రపోతే ఎట్లా మూర్చిపోయినాడో వీడు అప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు కదా. కాదు కాదు, వాడిక్కడి నుంచి పోతున్నాడు, మీకు తెలుసో తెలీదో. ఇందులో నుంచి చచ్చిపోయాడు ఒకడు. పోయేవాడు తెలివి లేకపోతే ఎట్లా పోతాడు? ఎక్కడికి పోవాలి వాడు? వాడు ఇమీడియట్గా ముందు కింకర్లు తీసుకుపోతారంటారు. నేను పోయి చూసి రాలేదు, శాస్త్రం చెప్పిన మాటే మీకు చెప్తున్నాను. కింకర్లు తీసుకుపోతారట, యమకింకర్లు. అందరినీ యమకింకర్లే తీసుకుపోతారు. ఏం శివకింకర్లు రారు, వాళ్ళు ఏం తీసుకుపోరు. వాళ్ళకి అసలు ఆ పోర్ట్ఫోలియో అది కానే కాదు. ఊరికే శివభక్తులందరికీ శివకింకర్లు తీసుకుపోతారని. ఇంకా వైష్ణవులు ఏం రాస్తారో తెలిసినా మీకు శాస్త్రంలో? వైష్ణవులు మాత్రం చక్రాంకితాలు ఎవడు వేసుకుంటాడో, ఇక్కడ చక్రం ముద్రలు వేసుకుంటాడు వాళ్ళు వేస్తారు ముద్రలు. శంకు చక్రం కాల్చి మన భుజాల మీద వేస్తారు. చక్రాంకితాలు ఎవడు వేసుకుంటాడో వాడి దగ్గరికి యమకింకర్లు రారట. అంటే ఎవ్వరు వైష్ణవులు కావకూడదు కదా అటువంటిప్పుడు. మరి చస్తున్నారే, శ్మశానానికి వెళ్ళి అడగండి, నాయన ఎవరైనా వైష్ణవులు చచ్చిపోయినారా? చాలా మంది చక్రాంకితాలు ఉన్న వాళ్ళని కాల్చావా? కాల్చానమ్మా అంటారు. వాళ్ళు చావకుండా ఉండరు, వాళ్ళు అట్లా బిలీఫ్ పెట్టుకున్నారు మాకు చావు లేదు అని. చక్రాంకితాలు ఉన్న వాళ్ళు కింకర్లు తీసుకోబోరు అని, అది వేరే సంగతి నేను చెప్తున్నది. ఈ యమకింకర్లు తీసుకుపోతారట. ముందు తీసుకుపోగానే యమధర్మరాజు ముందర పెడతారట. మనం అందరం త్ర్యంబక అన్నందుకు చెప్తున్నా, 3 వాకిళ్లలోనే మనం పోతాం. ఈ 3 వాకిళ్ళు ఏమిటంటే ఉత్తర ద్వారం కాకుండా తూర్పు, దక్షిణం, పడమర అనే 3. వాడికి 4 వాకిళ్ళు ఉన్నాయి. యమధర్మరాజు వాస్తు బాగా తెలిసినవాడు, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాడు. 4 వాకిళ్ళు ఉన్నటువంటి ఇల్లు జయగృహం అట. జయగృహం వాడిది. ఒక్క జ్ఞానులొక్కళ్ళే ఉత్తర ద్వారం నుంచి వస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు రారు. ఉత్తర ద్వారం నుంచి రాకూడదు, ఈ 3 వాకిళ్లలో నుంచే పోవాలి. వీళ్ళని తీసుకుపోతే ఈ జీవుడు అంటాట, నేనేం తప్పు చేయలేదు, నన్ను అనవసరంగా మీ వాళ్ళు తీసుకొచ్చారు, నా వాళ్ళందరూ అక్కడ పడున్నారు, వాళ్ళ కోసం నేను పోవాలి ఏదో చెప్తాడట. పాపం మా వాళ్ళందరినీ, నా భార్య, నా పిల్లలు, నా సంసారం చాలా ఉంది, అదంతా వదిలిపెట్టి నా డబ్బులు ఉన్నాయి బ్యాంకుల్లో, అవన్నీ చెప్తాడు. సరే నాయన పోయి చూసి రాకు మీ వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో అని పంపిస్తాడు. వెంటనే వీడు చెప్తాడట, ఇదిగో ఇవి తప్పులు చేసావు, నీ చిత్రగుప్తుడే చెప్తున్నాడు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా ఉండి, గుప్తంగా ఉండి చిత్రాలు తీసిన వాడు, రహస్యంగా వాడు ఫోటోలు తీస్తాడట కూర్చొని. మన ఫోటో రీల్ అంతా మన ముందు పెట్టేస్తాడు. అదంతా మళ్ళీ మీకు ఇప్పుడు చెప్పను. వాడు చచ్చినట్టు ఒప్పుకోవాలి, అన్నీ ముందు చేయలేదంటాడు. మళ్ళీ అన్నీ చేశానని ఒప్పుకుంటాడు. కొంత రీజనింగ్ కూడా ఇస్తారు. ఆ కారణంగా వాడిని నేను తిట్టాను, ఈ కారణంగా వాడిని నేను పుట్టాను, నీ కారణాలు నాకు ఎందుకు, నువ్వు పుట్టావా తిట్టావా? పుట్టాను. అయితే శిక్ష అనుభవించు, పో మీ వాళ్ళందరినీ చూసుకొని రా అని పంపిస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఈసారి యమకింకర్లు లేరు మనకి. ఈ చచ్చిపోయినవాడు వీడు ఒంటరిగా పోవాలి. ఇప్పుడు పోయేటప్పుడు వాడు మరి యమపట్నానికి పోవట్టు కదా. వాడు పోయిన తర్వాత అక్కడి నుంచి కదా వాడు ముందు స్వర్గానికి వెళ్ళటమో నరకానికి వెళ్ళటమో ఇవన్నీ తేలాలి. అట్లా పోవాల్సి వచ్చినప్పుడు వాడి జ్ఞానం లేకపోతే పోగలడా చెప్పండి? జ్ఞానం ఉంది, ప్రాణం లేదు. ప్రాణం లేదు అంటే ఏమైంది? శరీరం లేదు. అందుకు సూక్ష్మ శరీరానికి శరీరం లేదు అనేది, దానికి ప్రాణం లేదు. అందుకని ప్రాణం ఓడిపోయింది, జ్ఞానం జయించింది. అక్కడ ఈ త్రిగుణాత్మకమైనటువంటి రోజు మనకు జరుగుతున్నది ఇది. అది ఉంటే ఈ బొమ్మ ఆడుతుంది, అది లేకపోతే ఈ బొమ్మ పడిపోతుంది. కాబట్టి ఇది తోలు బొమ్మనా ఏం బొమ్మ? తోలు బొమ్మ అని ఎందుకన్నా అంటే పైన చర్మమే ఉంది, దాని లోపల ఫిల్ చేశారు కండరాలతో, రక్తం, మాంసంతో, ఎముకలతో, అలాంటి వాటితో ఫిల్ చేశారు. బొమ్మ ఇది. ఈ బొమ్మ గాలి వల్ల ఆడుతున్నది, గాలి వల్లే వ్యవహారం చేస్తోంది, గాలి వల్లే రక్తం ప్రవహిస్తోంది, బ్లడ్ ప్రెషర్ అది గాలే. గాలే మనం తిన్న ఆహారాన్ని లోపలికి నెడుతోంది, గాలే ఇందులో పనికిరాని దాన్ని మరరూపంగా విసర్జించడానికి మళ్ళీ గాలే కావాలి.
మనలోకి వెళ్ళిన గాలి 10 రకాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి దశవిధ వాయువులుగా చేరి ఈ శరీరాన్ని అంతా నడిపిస్తోంది. గాలి పోగానే ఇది తోలుబొమ్మ. ఈ సంగతి నీకు తెలియాలి. తెలిస్తే ఈ జరుగుతున్న వ్యవహారం వేరు, నేను వేరు. నేను చెప్పుకున్నామే, ఒక కదలని పదార్థం ఒక కదిలే పదార్థాన్ని చూడగలుగుతుంది. రైల్వే స్టేషన్లో నువ్వు నిలబడితే ప్లాట్ఫామ్ మీద రైలు పరిగెత్తి పోతుంటే ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయో నువ్వు లెక్క పెట్టగలవు. నువ్వు రైల్లో పోతూ నీ రైలు పరిగెత్తుతూ నీ ఎదురుగా ట్రాక్ మీదకి ఇంకొక రైలు వచ్చి ఆ రైలు కూడా పరిగెత్తితే నువ్వు ఎన్ని పెట్టెలు ఉన్నాయి కౌంట్ చేయగలవా? ఎందుకు చేయలేవు? నీకు లెక్కలు వచ్చు కదా. నీకు లెక్కలు వచ్చు కదా. 1 2 3 4 పెట్టెలు 13 పెట్టెలు లెక్క పెట్టలేవు. మరి ఎందుకు పెట్టలే? నా రైలు కూడా కదులుతాను. నా రైలు కదలకుండా నేను కనుక ఆగి ఉంటే నేను లెక్క పెట్టగలను. నాది కదులుతుంటే నాది కదిలి వాడిది కదిలితే నేను లెక్క పెట్టలేను. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు కానీ జనన మరణ స్థితి అనే ఆ మూడింటిని కానీ త్ర్యంబక అన్నదాన్ని ఎన్ని చెప్తున్నా. లేక ఒక స్థూల దశ, ఒక సూక్ష్మ దశ, ఒక కారణ దశ అనే 3 దశలు వస్తున్నాయి నాకు. స్థూల దశలో నేను జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తున్నా. స్వప్న దశలో సూక్ష్మ దశలో నేను ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కారణ స్థితిలో నేను లయం చేసి నిద్రపోతున్నా, ఏం తెలియకుండా మొద్దులాగా. ఈ మూడింటిని చూస్తున్నా నేను ఒకరిని కదలకుండా ఉండాలి. వాడెవడో తెలిస్తే నీకు అపవర్తం వస్తుంది. వాడు తెలియనంత వరకు త్ర్యంబకాని నువ్వు 3. 4వది నీకు తెలియలేదు, 4వది నీకు రాదు. 3 కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒక 4వది ఉంటేనే 3 కనిపిస్తాయి. మన సింబల్లో 3 సింహాలు ఉన్నాయి. 3 సింహాలు కాదు, 4 సింహాలు. 4వ సింహం నీకు కనపడదు, 3 కనపడతాయి. 3 ఎటువైపు నుంచి అయినా 3 కనపడాలంటే ఖచ్చితంగా ఒక 4వది ఉండి ఉండాలి. 4వది కనపడకుండా 3 మాత్రమే కనపడితే 4వ దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ 4వదే నీవు అని చెప్తున్నాడు. ఆ నీవు కూడా దేహంలో పరిమితమైన నీవు కాదు. నువ్వు బయటంతా వ్యాపించి ఉన్నావు. నీకు ఒక ఇండివిజువాలిటీ పర్టికులర్గా ఉండేటువంటి స్థితి నీకు లేదు. నువ్వెప్పుడు వ్యాప్తంగా ఉంటావు. వ్యాప్తంగా ఉంటావు అనేది ఇంకొక నామంలో నీకు వస్తుంది. శుద్ధ, నువ్వు శుద్ధుడివి. శుద్ధుడివి అంటే ఏ మాలిన్యము అంటకుండా ఉండేవాడివి. నీకు మాలిన్యమే లేదు. మరి మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, మీరే ఆలోచించండి. మనం గాలి పీలుస్తున్నాను అన్నాను కదా, మళ్ళీ వదులుతున్నాను అన్నాను కదా. మరి పీల్చినప్పుడు నీ రక్తంలో ఉన్నటువంటి మలిన పదార్థాలని శుద్ధం చేస్తోంది కదా నీ గాలి. లంగ్స్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క చోట శుద్ధం చేసుకుంటూ వస్తుంది. ఆ తర్వాత గాలిని మనం బయటికి వదులుతున్నాం. బయటికి వదిలినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం. అంటే ఏమొచ్చింది? నీ రక్తంలో ఉన్న మాలిన్యాలన్నీ గాలి తీసుకొచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. గాలి కంటటం లేదు. మళ్ళీ ఆ గాలి శుద్ధమైపోయింది, ఇక్కడికి వచ్చి శుద్ధమైపోయింది. మొత్తం శుద్ధమైన గాలిలో కలిసి అది శుద్ధమైంది. అంటే అది తీసుకున్నప్పుడు కూడా అది మలినం కాలేదు, అది శుద్ధంగానే ఉంది. మరి మాలిన్యం అంతా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది చూడండి. ఎప్పుడైనా ముక్కులకి వస్తున్నది కదా ఈ ఊళ్ళో. ఆ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఈ గాలిలో చేరింది ఈ స్మెల్, ఈ వాసన, ఈ దుర్వాసన, సువాసన అయినా సరే చేరింది. ఆ చేరింది గాలి ద్వారా ప్రయాణం చేసి మన లోపలికి వచ్చింది. గాలిని అంటుకోలేదు. ఎందుకంటే గాలిని అంటుకుంటే ఆ వాసన పోయిన తర్వాత ఆ గాలి మళ్ళీ మంచిగానే ఉంటుంది. గాలితో వస్తున్నది, గాలితోనే పెడుతోంది. అందుకు గాలికి ఏమని పేరో తెలిసిన? పశ్యతో హరుడు, చూస్తుండగా దొంగలించేవాడు. గాలికి ఆ పేరు. చూస్తూ ఉండగా దొంగతనం చేసేవాడు ఎవడు అంటే వాయుదేవుడు. మనకి పశ్యతో హరుడు అని పేరు. పశ్యత అంటే చూస్తుండగా, హర దొంగలించేవాడు. శివుడికి ఏమని పేరో తెలిసిన? తస్కరాణాం పతయే నమో నమః, దొంగలన్నిటికీ నాయకుడు.
దొంగల నాయకుడు తస్కరాణం, తస్కరుడు అంటే దొంగలు. తస్కరాణం పతయే నమో నమః అని రుద్రంలో చెప్తారు. దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తున్నాడో తెలుసునా? నీ జ్ఞానాన్ని దొంగిలించాడు. నీ జ్ఞానం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అయ్యా ఓ దొంగగారు, శివుణ్ణి మనం అడుక్కోవాలి. ఓ దొంగగారు, మా జ్ఞానాన్ని హరించావు కదా. హరించానా? నేనేం హరించలేదే, కనపడకుండా మూసేసాను. ఆ మూత తీయవయ్యా, మా జ్ఞానం మాకే ఉంటుంది అని అడుక్కోమంటాడు. నా జ్ఞానం హరించేవాళ్ళు. గాలి ఎట్లా హరిస్తుందిట, చూస్తుండగా దొంగతనం చేసేసి నేర్పు గాలి ముక్కడానికే ఉంది. అక్కడెక్కడో చక్కగా మల్లె పువ్వు వికసించింది. ఆ మల్లెలో సువాసనని గాలి లాక్కుంటుంది. లాక్కుని అక్కడెవరి ముక్కుకో అందిస్తుంది. మరి గాలి ఇప్పుడు మల్లె అయిపోయిందా? కాలేదు. తనతో తీసుకొచ్చినంత మాత్రాన అది కాదు. అట్లా నీ శారీరకమైన మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో, నీ మనసు చేసే పని, నీ బుద్ధి చేసే పని, నీవు కర్మ అంటున్నావు, అనుభవిస్తానంటున్నావు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీ ఆత్మకు సంబంధం. గాలికి ఎలాగైతే ఆ సువాసనతో కానీ దుర్వాసనతో కానీ సంబంధం లేదో, అలా నీకు కూడా నీ శరీరంతో చేసే కర్మలతో కానీ శరీరంతో కానీ దాని ఆలోచనలతో కానీ దానికి ఏ సంబంధము లేదు. అది శుద్ధ. అదేమిటి? ఓజోవతి ద్యుతిధర. ఓజోవతి ఓజస్సు, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు, శక్తి అనేటువంటివి 6. షాడ్గుణ్య పరిపూరిత అని అమ్మవారికి పేరు. ఆ 6 గుణాలతో ఎవరైతే ఉంటారో వాడిని భగవాన్ అన్నారు. ఆ 6 గుణాల్లో ఓజస్సు కూడా ఒకటి. ద్యుతి అంటే తేజస్సు. తేజస్సు కూడా ఒకటి. అంటే ఈ పరమాత్మ లక్షణాలు ఏమున్నాయో అవి అమ్మవారికి కూడా ఉన్నాయి. ఓజోవతి ద్యుతిధర, యజ్ఞరూప, ప్రియవ్రత. యజ్ఞరూప, యజ్ఞము మానసిక, కాయిక, వాచిక కర్మ. మానసికంగా చేసే కర్మ, వాచికంగా చేసే కర్మ, కాయికంగా చేసే కర్మ. మనం శరీరంతో కర్మ చేస్తాం, మనస్సుతో కర్మ చేస్తాం, మాటలతో కర్మ చేస్తాం. 3 కర్మలు చేస్తాం. ఈ కర్మలని కర్మగా చేయడం కంటే యజ్ఞంగా చేయడం, అది చేసే పని మరొక రకంగా చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఎట్లా యజ్ఞం అవుతుంది అంటే, ఇప్పుడు ఇది ఒక దేవాలయం అనుకోండి. కాసేపు ఈ దేవాలయాన్నంతా శుభ్రం చేసాం మనం. కసువు చిమ్మారు, నేను కూర్చో, నేను బాగా ఇంత మంచి పని చేశాను, కసువు చిమ్మాను, భగవంతుడా ఈ పుణ్యఫలం వల్ల నా కొడుకు ఒక ఉద్యోగం రాని, లేకపోతే నాకు ఈ కష్టాలు తీరిపోని, నాకేదో సమస్యలు ఏదో సొల్యూషన్ దొరకని అని అనుకున్నారు. కూడా ఒక పుణ్యం చేసి, జనరల్గా మనం కర్మ చేసామంటే ఒక కోరిక తప్పకుండా కోరుకుంటాం. ఈవెన్ సత్యనారాయణ వ్రతం చేసినా సరే, వ్రతం చేసి ఏం చేస్తాం? ఊరికే చేస్తాం. ఆ వ్రతం ఏదో ఒక కోరిక కోరుకుంటాం. ఇదివరకు కోరుకున్న కోరికని తీర్చడానికైనా వ్రతం చేస్తున్నావు, లేకపోతే కొత్తది కోరుకుంటున్నావు. సాధారణంగా కోరుకుని తీరుస్తారు. మళ్ళీ ఎట్లాగో అది తీర్చాడు కదా, ఇంకొకటి అడిగితే తప్పేమని మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పుడు ఇది కర్మ నీకు కలుగుతుంది. నువ్వు చేసిన కర్మకి, అంటే ఈ దేవాలయం ఊడ్చడము అనేటువంటి కర్మకి పుణ్యమో పాపమో ఏదో కలిపేస్తుంది. దానికి కోరిక అనేది ఒకటి యాడ్ చేసావు. ఇదే కర్మ చేసి, భగవంతుడా నా శరీరం పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, దీనికి ఏ పని పెట్టలేదు, ఇవాళ భగవత్ సేవలాగా నేను ఇదంతా కూడా పరిశుభ్రం చేసే అవకాశం నాకు ఇచ్చావు అని నువ్వు కసువు చిమ్మావు.